ఓం శాంతి. అమ్మాయి గాని, అబ్బాయి గాని ఒకరిని ఒకరు ఇష్టపడడం తప్పు కాదు. ప్రేమించుకోవడం తప్పు కాదు. ఏ పరిస్థితుల్లోనైనా మీ యొక్క వివాహం జరగలేని టైంలో వేరే వాళ్ళతో మీ వివాహం జరిగినప్పుడు అటువంటి పరిచయానికి, అటువంటి స్నేహానికి తప్పనిసరిగా స్వస్తి చెప్పి వివాహ వ్యవస్థకు హ్మ్. ఒక గొప్ప విజయాన్ని చేకూర్చాలి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఆ భగవంతుడు ఏర్పరిచిన అనుబంధం. వారితో సఖ్యతగా, సభ్యతగా జీవించడమే మీ యొక్క గొప్పతనానికి ఆధారం. ఎందుకంటే భగవంతుడు ఏర్పరిచిన బంధాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రుణానుబంధ రూపే పశు పత్ని సుతాలయ అంటారు కదా పెద్దలు. అందుకు మనకి వారితో రుణం ఉంది. కనుక వాళ్ళను ప్రేమగా చూడడం బాధ్యత. ఆనందమయ జీవితాన్ని పొందడం మన గొప్ప